హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేను యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ సచివాలయ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు సాలరీ వస్తుంది. లెవెల్ 2 ప్రకారం మీకు పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ 7th జూలై లోపు ఈ వేకెన్సీస్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. ఇది మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఈ వీడియోలో మీకు జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఈ యొక్క ఆపర్చునిటీ ఉంది. సో వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి విద్యాశాఖలో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్కి జాబ్కి సంబంధించి నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, సో ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మీకు ఎంసీక్యూ బేస్డ్ అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ పెడతారు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క టెస్ట్ అనేది 90 minutes కండక్ట్ చేస్తారంటే 1.5 hour ఉంటుంది ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మీకు టెస్ట్ ఉంటుంది. ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి అండ్ ఓబీసీ వాళ్ళైతే 35, మిగతా వాళ్ళైతే 30% ఆఫ్ మార్క్స్ మీరు రిటర్న్ ఏదైతే ఎంసీక్యూ టెస్ట్లో మీరు ఒక మార్క్స్ తెచ్చుకున్నట్లయితే క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు టైపింగ్కి సంబంధించి చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు. ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో సో ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే పెడతారు. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఎవరైతే స్టేజ్ 1లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి 100 మార్కుల ఎగ్జామినేషన్లో మంచిగా స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి క్వాంట్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఈ 4 sectionsకి సంబంధించి టాపిక్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 questions అయితే అడుగుతారు. 25 marks. ఆ విధంగా మీకు ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మంచిగా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే, సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ కాబట్టి చాలామందికి అసలు ప్రాసెసే సరిగా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో కూడా చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి పంపిస్తారో సో వాళ్ళ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు. కాబట్టి చాలా తక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం అవుతుంది ఈ నోటిఫికేషన్కి. అండ్ మనకి వేకెన్సీ కూడా ఓబీసీ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి చాలా తక్కువ మంది అయితే పోటీ పడచ్చు అనమాట. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. దానిపైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి లేదంటే మీరే సైన్ అనేది చేసేయచ్చు. తర్వాత మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ అండ్ తర్వాత మీ యొక్క డీటెయిల్స్
సో ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి మనము రాసేసి వాళ్ళకి అప్లికేషన్స్ వచ్చేసి బై పోస్ట్ త్రూగా అయితే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి సో మీరు కేర్ఫుల్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ జాబ్స్కి సంబంధించి మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. సో మనకి ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 7th వరకు అయితే టైం ఉంది. అండ్ అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఈ యొక్క జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఏదైనా విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీరు మినిమం 6 months డ్యూరేషన్ ఉన్నటువంటి ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీకు ఇది లేకుంటే నార్మల్గా మీరు డిగ్రీలో ఒక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు 35 words per minute సంబంధించి ఇంగ్లీష్లో టైపింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. అండ్ మనకి సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీ ఇస్తున్నారు. సో ఇది గ్రూప్ సి జాబ్ అనమాట. సో ఓబీసీ కేటగిరీలో ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 45,000 వరకు అయితే వస్తుంది. మీకు డిఏ ఉంటుంది అండ్ హెచ్ఆర్ఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఈ యొక్క వేకెన్సీకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు కాబట్టి సో మీకు 30 years వరకు కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఇక్కడ అడ్రస్ ఉందో సో ఆ యొక్క అడ్రస్కి అయితే మనము అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి డైరెక్టర్ నిమ్హాన్స్, పోస్ట్ బాక్ నంబర్ 2900, హౌజూర్ రోడ్, బెంగళూరు 560029 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పంపాలి. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అయితే చేసేసి అనమాట. సో ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఓబీసీ కేటగిరీలో ఉంది కాబట్టి 885 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ వచ్చేసి ఏ విధంగా పే చేయాలి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసేసండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి బెంగళూరులోనే ఉంటుంది. దాని తర్వాత పోస్టింగ్ కూడా మీకు ఇనీషియల్లీ బెంగళూరులో ఉంటుంది. తర్వాత మనము నిమ్హాన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండివిడ్గా ఎక్కడికైతే సెంటర్స్ ఉన్నాయో వాటికి మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.